हाँ 1 बॉटल कितना आता है? पता नहीं। కాయిన్స్ आता है పెట్రోల్ రేట్ అడుగుతారు చాలా వీడియోలో చూపించిన కానీ అడుగుతానే ఉన్నారు చూపిస్తాను చూడండి क्या वीडियो कर रहे हो? సో ఇది మనకి బిల్ అయితే క్యా వీడియో బనాతే అంట ఇప్పుడు కాదు కానీ ఇంకా రంజాన్ వస్తుంది కదా పాత సామాన్లు గీత సామాన్లు అన్నీ బారేస్తారు ఇల్లు పోయిరాపమ్మ ఇన్ని రోజులు ఇన్ని వాడినారు ఇంతటితో నీ అవసరం తీరిపోయింది చెత్తలో పారేసిన ఇది మా మేడం బ్లాక్ అనుకుంటుంది కాదు ఇది గోల్డ్ కానీ చెప్పినా మా మేడంకి మళ్ళీ బ్లాక్ కొడితే చెడిపోతుంది మేడం ఇది పర్ఫెక్ట్ బాగా వచ్చింది ఇప్పుడు మెరుస్తుంది దగ్గర ఎండిపోయిన నిమ్మకాయలు కూడా అమ్ముతాడు ఎండబెట్టి ఇవి ఏడుంటాయి ఏడెత్తకాల చెక్కదే కావాలంట చెక్కది ఇరిగిపోతాయి మా అంటే నేను మా చాలా పెద్ద మొహలు కానీ ఇది ఫస్ట్ టైం వచ్చేది ఇది పైనుంచి లుక్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది 7 లైట్లు ఓహోహో చూడు అట్టే పెట్టుకోవచ్చిన తగులుకుంటాను నేను చక్కగా పెట్టింది తగిలింది కార్లో సరిపోలేదు చూడు ఎట్ట పెట్టాము పెట్టాము దాన్ని మళ్ళీ ఆమె పట్టుకునింది పట్టుకునింది వాళ్ళ అదలం సో ఆన్ ఆన్ నో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్ నా రూమ్లోకి సైతాన్ వచ్చింది ఏమో తెలియదు కానీ ఇంతకుముందు వచ్చిన కొత్తలో భయంకరంగా నిద్రపోతాను రాత్రి 10 గంటలకల్లా నిద్ర వస్తుంది అట్టాడిది ఇప్పుడు నిద్రే రావడం లేదు అసలు ఏమైందో ఏమో ఈ రూమ్లో ఏమొచ్చిందో నుసుకి 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 అనుకుంటున్నా మంచం పైన బరువు పెడితే నిద్ర రాదా నేను మంచం పైన అంతా సామాన్లన్నీ పెట్టున్నా అందుకేమన్నా రాదేమో అని నేను అనుకుంటున్నా అది సామాన్లు తీసేయాలి నేను మంచం మీద ఇంతకుముందు నేను వచ్చిన కొత్తలో సామాన్లు ఏమి ఉండేది మంచం మీద ఇప్పుడు అన్నీ మంచం మీద అన్నీ ఉన్నాయి దానివల్ల ఏమన్నా నిద్ర రావడం లేదా బలవంతంగా నిద్రపోతున్నా ఏం చేయలేం ఇవన్నీ ఉన్నాయి ఇదేమో టీవీది బాక్స్ ఇది పాత టీవీ స్టాండ్ ఇవన్నీ దీని మీద పెట్టుండ అందుకని ఏమన్నా నిద్ర రావడం లేదేమో అని డౌట్ వస్తుంది ఒకసారి వీటిలన్నింటిని తీసేస్తా అప్పుడు చూస్తా ఫస్ట్లో భలే నిద్రపోతా ఉన్నాయి అప్పుడు ఏముండేవి కాదు ఖాళీగా ఉన్నింది ఇది ఒక్కటి ఉండింది అంతే బెడ్ ఇప్పుడు ఇవన్నీ పెట్టినా దానివల్ల నిద్ర రాదేమో అని నేను అనుకుంటాను రూమ్ ఏమో బ్రహ్మాండంగా ఉండాలి నాకు కానీ రూమ్లో సామాన్లు ఎక్కువయ్యి రూమ్ నిండిపోయింది అనమాట నాది అందుకే దాని మీద పెట్టాల్సి వచ్చింది మంచం మీద ఏం అంటాం సామాన్లు అంటే నేను బయట నుంచి తెచ్చుకున్న సామాన్లు అయితే ఏం లేవు కానీ అన్నీ వాళ్ళ సామాన్లే మేడం వాళ్ళే అదే నిండిపోయినాయి ఇంకా మళ్ళీ నేను ఎక్స్ట్రా ఏమైనా తెచ్చి పెట్టుకుంటే సరిపోవు అందుకే నేనేం తెచ్చుకోను ఇంటికి వచ్చేటప్పుడు తెచ్చుకుంటాను సామాన్లు ఏమైనా కావాలంటే అంతే నా 2 బ్యాగులు తప్ప ఇంకేం లేవు నా గుడలు నా బ్యాగులు అంతే మిగతాన్ని వాళ్ళు ఇచ్చిన సామాన్లు అన్నీ ఉన్నాయి ఆ టీవీ కూడా మేడము ఎత్తిపెట్టాను ఎందుకో ఊరినే పారేయమనుకుంటా అందుకే దాన్ని మంచం మీద పెట్టినా నీళ్ళు ఆయన వచ్చాడు నీళ్ళు పడుతున్నాడు పాత పని మనిషి వచ్చింది కాబట్టి మా మేడం నా దగ్గర ఇలా డబ్బులు గివ్ మనీ వాటర్ $350 ఇప్పుడు వచ్చినాం బయటికి అప్పుడు ఆయన ఎవరో వచ్చి నీళ్ళు ఇచ్చిపోతున్నాడు మా ఇద్దరికి నాకు ఆయనకి బయట మనిషి కనబస్తే చాలు నీళ్ళు ఏదో ఒకటి ఇస్తారు బండ్లు ఆపి మరీ ఇస్తారు అప్పుడే నిండిపోయింది దగ్గరకు వచ్చేసింది మామూలుగా వీళ్ళు నాకైతే డ్యూటీ పడింది మామూలుగా వీళ్ళు ట్యాంకీలో నీళ్ళు వచ్చాయి కదా దీనికి వీళ్ళు $350 తీసుకుంటారు
ఈ ట్యాంక్కి నీళ్ళు ఎంత పడుతుందో తెలియదు. ట్యాంక్కి నీళ్ళు, దీనికి పెట్రోలు, దీని మెయింటెనెన్స్ ఏడేనా మనకంతా ఎంత అవుతుందో. కానీ నీళ్ళు పడితే 350 రియాలు ఇస్తాం మేము. అయిపోయింది, నాకు డ్యూటీ పడింది. మేడం బండి స్టార్ట్ చేయబోతుంది. టైం ఏమో 10:19 అయింది. ఇక్కడ లైట్ ఎగులుతుంది. టైర్లో ఏమన్నా గాలి తగ్గిందట. ఈ పక్క 2 బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయా? సార్ టైర్లు గాలి చెక్ చేయాలి. అసలు నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి గాలి చెక్ చేయలేదు ఈ బండికి ఒక్కసారి కూడా. అదే అనుకుంటా ఇదే. చూద్దాం, మేడం అడిగిపోతా చూసి మళ్ళీ పోయి చెక్ చేపిస్తా. ఎట్టా పెట్రోల్ కూడా లేదు. మేడం పోయి వస్తాను, పెట్రోల్ కూడా అయిపోతుంది. ఒక పాయింట్ కాడికి వచ్చేస్తుంది. ఒక పాయింట్ వచ్చినప్పుడు మనం పట్టియాలు కట్టి ఒకేసారి 2 పనులు అయిపోతాయి. మేడం ఇప్పుడల్లా వచ్చేట్లేదు. ఇది ఇక్కడ వస్తుందంట బట్టం. ఏడున్నాయా? ఏడలేదే. ఏడున్నా ఏడలేదే. ఏడున్నదో. దీనికి ఏదో ఒక బటన్ వస్తుందంట. దీనిది ఏడున్నదో. ఇంజన్లో ఉన్నదా ఇది ఎట్టా? మేడం అయితే సీత దగ్గరికి వచ్చింది, బ్యూటీ పార్లర్కి. దీన్ని నేను చెక్ చేస్తా. ఇప్పుడు వీడియో చూసిన దీనిది, ఇది ఎందుకు వస్తుందని. టయోటో వాళ్ళది సిగ్నల్ అంటబ్బా. అది ఏదో రీస్టార్ట్, ఎయిర్ రీస్టార్ట్ ఏదో కానీ దాన్ని వీడియో చూసిన ఇప్పుడు. దీనికి మామూలుగా అయితే కొన్ని బండ్లకి బటన్ ఒకటి ఇస్తాడంట కింద, కానీ ఈ బండికి బటన్ అయితే లేదు. మొత్తం ఇక్కడ డిస్ప్లేలోనే మొత్తం సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. మనం వచ్చే కొద్దీ మారుతూ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ. ఒకటి బ్లూటూత్ ఇదేందో చూపిస్తున్నాను. ఇవన్నీ చూపిస్తుంది నీట్గా. సో చెక్ చేద్దాం. కరెక్ట్గా పార్కింగ్ అనేది దొరికింది బా. వీటిలోనే ఉండదు, ఎప్పుడు ఫుల్ ఉంటుంది. వెనక పెట్టుకుంటా అట్లాంటిది. ఇప్పుడు ఈడే ఉన్నది. ఇప్పుడు చెక్ చేద్దాం దీన్ని. మొత్తం అన్నీ చూపిస్తుంది. బ్యాటరీ ఎంత ఉన్నదో హెల్త్ కూడా చూపిస్తుంది. అర్థం పడిపోయిందంట. అదే నాది, అదే అనుకుంటున్నా. ఏమోలే, మనకు అన్నీ ఎందుకు. చూద్దాం. ఏదో ఉన్నాయి. ఇది అనుకుంటా, ఏమవుతుందో. కొట్టుకుంటుంది. అమ్మయ్యా పోయిందియా. టెక్నాలజీయా ఎట్ట కూడా పోగొట్టాం అంతే. ఇక్కడ యూట్యూబ్లో చూసినామా దాన్ని పోగొట్టినామా, ఇక్కడ చూసినా ఆడ కొట్టేసిన. నేను ఇంకా టైర్ హెయిర్ పోయి అదే గాలిది ఏమన్నా సిగ్నల్ ఏమో అనుకునే, అది కానీ కాదు. మొత్తం దీంట్లో ఇక్కడే ఉన్నది సెట్టింగ్ మొత్తం. మనం ఇంకా నువ్వు ఏడ చెక్ చేయాల్సిన అవసరమే లే, అట్టుంది మొత్తం సిస్టమ్. ఇక్కడ అసలు చాలా బాగుంది చూసేదానికి కూడా. అన్నీ ఈడే ఉన్నాయి మొత్తం. ఇది రోడ్డు చూపిస్తుంది, ఇది పెట్రోల్ది. ఇది ఎంత స్పీడ్ పోతుంది అది డిస్ప్లే. చాలా బాగుంది బా. దిగాల్సిన అవసరం లేదు, మొత్తం సిస్టమ్ అంతా ఇక్కడే ఉన్నది. మొత్తానికి దాన్ని అయితే పోగొట్టేసినాం.
అక్కడి నుంచి మేడం మళ్ళీ పాండాకి వచ్చింది. ఇక్కడ మొత్తం అంతా పార్కింగ్ అంతా మార్చేశారు బా. టికెట్లు పెట్టినారు ఇక్కడ పాండాలో. ఆడైతే దిగింది మేడం, నేను పార్కింగ్ చేసి రమ్మనింది. మేడంకి సామాన్లు గుర్తుండవు, నాకు చెప్తాను కార్లో కూర్చొని, వెంకీ పెరుగు పాలు తోస్తూ మ్యాగీ ఇవి గుర్తు చేయి వెంకీ అని. సర్లే మేడం బండి పెట్టేసి రాను. ముందు రెండు ఇట్టే, పోయేదానికి వచ్చేదానికి ఇట్టే ఉండింది, మార్చేశారు. ఇప్పుడు ఓన్లీ ఎగ్జిట్, వచ్చేదానికి ఇట్ట పెట్టినారు. మళ్ళీ గేట్లు కూడా పెట్టినారు ఆడ. ఇంతకుముందు లేవు గేట్లు, ఇప్పుడు గేట్లు పెట్టినారు. ఇక్కడ ఈ मिशन పెట్టినారే खाली बाटल है। हाँ, एक बाटल कितना देता है? हाँ, 1 बाटल कितना आता है? पता नहीं, काइंस आता है। చూద్దాం ఈసారి వచ్చినప్పుడు ఎత్తి పెడతా బాటలు, ఖాళీ బాటలు అన్నీ తీసుకొని వచ్చి బెచ్చా. అది ఎట్టో ప్రాసెస్ కనుక్కోవాలి దాన్ని. మేడం ఏమో నాకు ఇది ఇచ్చేస్తుంది, ఎట పోతుందో తెలీదు. ఇటు చూస్తే నాకన్నా హైట్ ఉన్నాయి మూటలు, ఎంత హైట్ ఉన్నాయి. ఆ పక్క మనిషి కూడా కనపడడం కూడా కనపడడు. చచ్చగొర్రె. సరే వెళ్ళిపోతుంది మేడం. పాలు పెరిగాయి కదా, నా ఎప్పుడే నేను తీసుకురానా. ఓ తిప్పేసింది లోపల మేడం. ఇంటికి అయితే వచ్చేసినాము. పెట్రోల్ లేదని మేడంకి చెప్పిన, పెట్రోల్కి డబ్బులు ఇచ్చింది మేడము. ఇంకొక 2 రోజుల్లో సాబర్ పోతున్నాం వెంకీ అని. వీళ్ళు సాబర్ పోతే నాకు పెద్ద సాగు. అయితే ఆ పని మనిషిని ఈడే పెడతారులే, పాతామని కొత్త ఆమెను తీసుకొని పోతున్నారు తోడు. ఇంకా పోయింది అనుకో మేడం, నాకు డ్యూటీలే ఉండవు, రూమ్లోనే ఉండాలి. ఫస్ట్ నేను వచ్చిన కొత్తలో పోయినారు, అబ్బా తలకాయ నొప్పేసింది. ఒక 3 వారాలు ఏం పోయినారు, టార్చర్ అనిపించింది రూమ్లో. ఇప్పుడు మళ్ళీ పోతున్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ అంతే, 3 వారాలు 4 వారాలు పోతారు. వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఇల్లు ఉన్నది. ఇది ఇప్పుడు పోయేది ఈజిప్ట్ ఏమో పోతున్నారు, ఈజిప్ట్లో ఒక ఇల్లు ఉన్నది, అమెరికాలో ఒక ఇల్లు ఉన్నది, ఇప్పుడు సౌదీలో ఒక ఇల్లు. ఇన్ని ఇల్లులు ఉన్నాయి, అన్నిటిని మెయింటైన్ చేస్తారు వీళ్ళు. పోరా సామె, అన్నిటినీ మెయింటైన్ చేయాలి అంటే మా మేడం అన్నిని చూసుకోవాలి కదా. సో ఏంటంటే 6 నెలలకు ఒకసారి అట్లా పోయేసి వస్తారు. ఈజిప్ట్కి ఒకసారి, అమెరికాకు ఒకసారి అట్లా పోతారనమాట. పోయినప్పుడు 3 వారాలు 2 వారాలు రారు. మొన్న పోయింది ఇంతకుముందు ఒకసారి పోయినారు కదా, మక్కాకు పోయినారు, 2 రోజులు వచ్చేసినారు. కానీ ఇప్పుడు మాత్రం 3 వారాలంట. సత్య గొర్రె. అందరూ డ్రైవర్లు వాళ్ళు అయితే వాళ్ళ మేడం వాళ్ళు సార్ వాళ్ళు సాపర్ పోతే ఆనందపడతారు, కానీ నాకు బాధ. ఎందుకంటే వాళ్ళు పోయారనుకో, నాకు పడేదో 1 2 డ్యూటీలు అంటే మేడం వాళ్ళతో. ఇంకా ఆమె పోయిందనుకో డ్యూటీలు తక్కువ అయిపోతాయి. ఆమె తిప్పుతుంది, ఇంకొక ఆమె పూర్తిగా ఏం డ్యూటీలు లేకుండా ఏమి ఉండవు, ఉంటాయి. ఇంకొక ఆమె ఉంది కదా, ఆమె కొస్తుంది రపరప అని, ఆమె అయితే తిప్పుతుంది. మా మేడం అయితే పొద్దున్న డ్యూటీ అయితే పోతుంది, పొద్దున్న డ్యూటీ అయితే ఉండదు, నాకు నిద్రపోవచ్చు బాగా చల్లగా. సాయంత్రం అయితే ఖచ్చితంగా ఆమె అయితే పోతుంది. చూద్దాం ఎట్టుంటుందో డ్యూటీలు. ఈరోజు ఖాళీగా ఉంది బాయ్, ఇంకో ఫ్రీగా. ఇప్పుడు పోతుంది నా ముందు పక్క ఒక బండి, ఎప్పుడు ఫుల్ ఉంటాయి బండ్లు. అరే అది కూడా నిలబెట్టలే, సర్ర నిలిపినాడే. మనమే ఫస్ట్ బండి అనుకుంటా, ఖాళీగా ఉన్నది పెట్రోల్ బంక్. పెట్రోల్ రేట్ అడుగుతున్నారు, చాలా వీడియోలో చూపించిన, కానీ అడుగుతూనే ఉన్నారు. చూపిస్తాను ఇది 2 రియాల 180 హలాలాలు. ये कितना है? ये रियल कितना है? ये ऐसा वाला 2 रियाल 33 पैसा, ये 2 रियाल 33 पैसा, ये 2 रियाल 18 पैसा। 18 वो पॉइंट नहीं है उसका। 2 रियाल 18 अंटा। 25 का कितना? 25 हाँ, क्या इंग्लिश में बोलो वो? ये 2.18, ఓకే ये 2.33। 2.33 ఆయన తెచ్చిస్ అంటే మనకి ఎక్కడ తెలుస్తుంది ఆ భాష, అందుకే ఇంగ్లీష్లో చెప్పిన ఆయన అన్నీ. అంటే 2.33 అంటే 2 రియాల 33 ఒకటి ఎర్రది, ఇంకొకటి వచ్చి 2 రియాల 18 అలాలాలు ఒకటి. అంటే మనకి ఇండియా డబ్బులు ఎంత పడుతుంది అంటే 24 రూపాయలు ఉంది ఒక రియాల్ బా. 24 ఇంటూ 2 వేసుకో,
ఎంత అయింది? 48 అంటే 50 వేసుకోబ్బా. ఆ అలాలు ఉన్నాయి కాబట్టి. అంటే 1 లీటర్ పెట్రోల్ 50. ఇక్కడ ఇంత వీళ్ళకి బాగా ఇక్కడ దొరికే పెట్రోలే 50 అంటే 50 రూపాయలు. ఇంకా మనకు 100 రూపాయలు అమ్మరా, అమ్ముతారు. ఈ నుంచి రావాలి కదా వాళ్ళకి, మనక. అందుకు మనకు రేట్ ఎక్కువ అనమాట. పిలిచాయా నాకైతే 49.54 పట్టింది. 108 రియాలకి 108 రియాలు పట్టింది. ఫుల్ అయిపోయింది. అంతే, ఒక పాయింట్ ఉన్నప్పుడే పట్టించేస్తే బెస్ట్. టెన్షన్ లేకుండా ఉంటుంది. డ్యూటీలు పడినా కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. లేదనుకో టెన్షన్ పడతా చేసుకోవాలి. మొత్తానికి తెలుసు కదా, 50 రూపాయలు పడుతుంది అన్నమాట 1 లీటర్ ఏదైనా. బిల్ దేవు ఒరే, ఎంత? 2 రూపాయలు. ఓకే, బిల్ ఏనైనా బిల్లు అంటే అడుగుపోయినాడు. బిల్లు అంటే అర్థం కాదు వాళ్ళకి. అరబ్బీలో ఫతూరా అంటే చాలు. क्या वीडियो कर रहे हो? సో ఇది మనకి బిల్ అయితే క్యా వీడియో బనాతే అంట. ఇది మాత్రం ఇందులో మాడతాడు ఆయన. బిల్లు అడిగితే బిల్లు తెలియదంట. అన్నీ చినిగిపోయినట్లు. బిల్ టెల్ మేడం అంట. మా అమ్మ బువ్వ కోసం ఫోన్ చేసింది, బువ్వ ఎత్తుకోముదురా అని. కరెక్ట్గా టైంకి ఫోన్ చేస్తారు పాపం. స్పెషల్ టుడే స్పెషల్. వాట్ ఈస్ ద స్పెషల్? ఎగ్ రైస్ కానీ అయినా స్వామి, ఒక ఎగ్ రైస్ బా, స్పెషల్ చికెను బాబా. ఇట్లాంటి చూస్తేనే పానం చచ్చిపోతుంది బా. చూడు, ఇది ఇచ్చింది ఎగ్ రైసు, ఇది చికెను, నూగులు వేసింది పైన, మళ్ళీ అది కూడా ఉంది జీడిపప్పు. ఆ పక్క చూడు, చూస్తూ ఉంటేనే కడుపు నిండిపోతుంది. ఈ ఎగ్ రైస్లో అన్నీ బఠానీలు అన్నీ వేసింది, మళ్ళీ చికెన్ కూడా వేసినామా. చికెన్ ముక్కలు కూడా ఉన్నాయి. ఎంత ఓపిక చూడండి, ఎన్ని వేసిందో దీంట్లో. ఇంక ఇది సలాడ్ సూపర్ ఉంటుంది. ఇది ఈ మనకి మైనస్ వేసుకుంటే, మైనస్ ఏదో ఇది వేస్తుందేమో పచ్చడి, ఆ పచ్చడి బాగుంటుంది. ఇంక ఇది చికెన్ చూడండి ఎంత స్పెషల్గా ఉందో బాబా, చాలా బాగుంది కదా. చూస్తా అంటే నోరు ఊరుతుంది. చాలా బాగుంది. దీంట్లో అయితే ఏం లేదు, ఇట్టే తినాలి, కూర ఏం లేదు. ఎగ్ రైస్ కూడా బాగుంది. పని మనిషి ఇదేందో ఇచ్చింది ఇంట్లో నుంచే పారేయమని. ఏంది ఇదే బలం ఉన్నదే, చెత్తలో పారేయాలంట. ఇప్పుడు కాదు కానీ ఇంకా రంజాన్ వస్తుంది కదా, పాత సామాన్లు గీత సామాన్లు అన్నీ పారేస్తారు వీళ్ళు. ఆల్రెడీ తోఫిక్ భాయ్ వాళ్ళ మేడం అయితే పారేసింది, ఇంకా మా మేడం అయితే పారేయాలా. పోయిరాపమ్మ, ఇన్ని రోజులు నిన్ను వాడినారు, ఇంతటితో నీ అవసరం తీరిపోయింది, చెత్తలో పారేసిన. బాయ్. మేడం వీటిని తీమనింది, వీటిని తీసి పైన పెయింట్ కొట్టాలంట. అది డమ్మిల్స్ కొట్టిలా, అది పడాలంట. ఇది ఎట్ట వస్తుందేమో చూడాలి. ఇక్కడ ఒక 2 బోల్ట్లు అయితే ఉన్నాయి, ఈ లూజ్గానే ఉన్నాయి. ఇది తీసేసి వస్తుందేమో. ఈ లోపల లైట్ కూడా ఉంది ఒకటి, చూద్దాం, ట్రై చేద్దాం. బలికి వచ్చేసింది. ఇది ఎత్తినేమో తీసేసిన, కిందికి వచ్చింది. ఇక్కడ వచ్చేమో చూసుకోవాలా, చేపెట్టిన. అబ్బా, రప్ప చేసినాయి. అబ్బా, ఎన్ని ఎర్రజీవన స్వామి, భయంకరంగా ఉన్నాయి. ఎటో కూడా పెరిగేసినాయా 2 లైట్లు. ఇంక వీటిని క్లీన్ చేసి పెయింట్ కొట్టాలంట. వాటికైతే పెరిగేసిన 2.
మళ్ళీ అద్దాలు జాగ్రత్త వెంకేనిది మేడం, అద్దాలు ఉండే వాటికని. నాలుగు చిన్న చిన్న గుండు బోల్డ్లు కానీ అవి పట్టుకున్నాయి వీటిని. టైట్ నీళ్ళు పోసి కడుగుతా. వాటి కరెంటు వైర్కి పేపర్ తిప్పి కవర్ తిప్పినా గలీజ్ ఎక్కువ. అదే నీళ్ళు ఎద్దు కొట్టినా సిలిం పట్టిపోయింది ఇంత. మొత్తం కొంచెంసేపు ఆరబెట్టి మళ్ళీ పడదాం స్ప్రే. ఇది మా మేడం బ్లాక్ అనుకుంటుంది, కాదు ఇది గోల్డ్. కానీ చెప్పినా మా మేడంకి మళ్ళీ బ్లాక్ కొడితే చెడిపోతుంది మేడం అని. చూద్దాం, ఈ షర్ట్కి ఆడ తీసిన అది అడగకంట కొట్టింటే అంతే గబ్బు అయిపోయిండు. మేడం అయితే ఏం కొట్టద్దులేదు, ఇంక వదిలే అనింది. వేరే ఏదో ఇచ్చారంట, చూద్దాం. ఇది కలర్ ఒక రోజు షేడ్ అయింది అంతే. ఈ కలరే బాగుంది బ్లాక్ కన్నా. ఎంత బాగుంది చూసాను కూడా, ముచ్చటగా కలర్ గోల్డ్గా. ఆ తలుపుకి సెట్ అవుతుంది గోల్డ్. బ్లాక్ కొట్టినామనుకో మొత్తం ఎత్తిపోతుంది జెండా. పిచ్చుక గూడినట్లు. ఈ ఏందో ఇచ్చినారా స్టీల్ బొగ్గులు కడుక్కునేటేమో. ఇంటితో దుడసాలంట. మిస్టర్ మెటల్ అంట. మెటల్ ఇంత తుడిచపోతుందా? ఓకే, పైన వేద్దాం, చూద్దాం. చేతి తొరితే ఏమవుతుందో. ఫస్ట్ రోడ్ బా కసకసా ఉన్నా సాగే. చూద్దాం, ఎట్టొచ్చదా మొత్తం కడుగుదాం. ఎట్ట నీళ్ళు పోసి తొడసాలా లేకపోతే ఎట్టో తెలియదు. ఇది చూడు బాటిల్ లేదు, ఇది బాటిల్ కాదు, కవర్ ఉన్నది. కవర్ ఉన్నట్టున్నది. ఇటు వచ్చింది, ఎట్లా వస్తుందో ఇది. బాగానే వచ్చింది, కాకపోతే మళ్ళీ తెల్లగా పెరగపోతాం. ఇది మారి వచ్చింది, సబ్బు వాసన వచ్చింది. ఇది బ్లీచింగ్ వాసన వస్తుంది. కావాలా? బాగానే వచ్చింది. తిట్టే ఉంటే పర్వాలేదు, ఇది మళ్ళీ మారిపోతుంది ఏమో కలర్. ఇదేంటంటే ఇది తెల్లగా ఉన్నది, ఈ పక్క ఎర్రగా ఉన్నది. ఇది పర్ఫెక్ట్, బాగా వచ్చింది. ఇప్పుడు మెరుస్తుంది దగ్గర తగిలిచ్చేస్తే నీళ్ళు గారిపోతాయి. దయమారు కోసం తెల్లగా. చూడాలి ఏమవుతుందో. మొత్తానికి అయితే రుద్దిన బాగా సాధించిన దాన్ని. రెండోది కూడా అయిపోయింది. అవును, ఎంతకి రైట్ది ఏది లెఫ్ట్ది ఏది దీనిలో కనుక్కునేదట. ఏదైనా తగిలియచ్చులే, ఏదైనా ఒకటే కదా. అది బాగా ఆరినాక తగిలిద్దాం. ఇప్పుడే తగిలిచ్చాం అనుకో రేపుకొమ్మవుతుంది, కరెంట్ షాక్ కొడుతుంది. నీళ్ళన్నీ పడి ఉన్నాయి. నాకైతే డ్యూటీ పడింది. టైం 6:20 అవుతుంది, కరెక్ట్గా 6:19.
పని మనిషి అయితే మేడం పని మనిషిని అయితే తీసుకోమనింది బయటికి. సమోసాలు ప్లస్ మళ్ళా సుఖ షాతేకి పోండి ఏదో కావాలంట వాళ్ళకి. ఓకే, ఏం తీసుకుంటుంది ఈరోజు. కరెక్ట్గా 7 గంటలకు వచ్చినాము, ఇంటికి పోయే 10 అవుతుంది. పోయేటప్పుడు మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడేమో ట్రాఫిక్ అయితే లేదు. మాకు కారం పొడి కావాలంట. బా ఇప్పుడు స్వామి ఇప్పుడు దంచుకునేటి ఒక్కగా దంచుకునేటేమో. ఈ సగ్గు బియ్యం ఎంత చిన్నవి, పౌడర్లు, ఇంకా ఎండిపోయిన నిమ్మకాయలు కూడా అమ్ముతున్నాడు ఎండబెట్టి. ఏమవి పొద్దునంతా ఎతికింది మేడం, దొరకలా. అందుకే ఇప్పుడు ఆమెను పంపించింది. బా గొట్టి మిరకాయలు, ఏదో తీసుకుంది. కర్రీ పౌడరు ఇటాలియన్ అంట. ఇది 14 రియాలు, ఇది బుడ్డిది. ఇదేమో సారీ, ఇది బుడ్డి 12, ఇది వచ్చి 14. దీనిలో అన్ని మసాలా అన్నీ ఉంటాయి. విత్తనాలు కూడా ఒలిచి పెట్టినారు. నూగులు, ఆవాలు, మెంతులు, నల్ల నూగులు, ఇవన్నీ ఎర్ర నూగులు కూడా ఉన్నాయా. కలకండ, కలకండ. ఇదేం పౌడర్ ఇది? సిమెంట్ కాదా, ఏందో పౌడర్. అది షును, అది షును, షును అదా, అది షును, అది షును. curry leaves. هذه curry leaves. కర్రీ లీవ్స్. أيوة. కర్రీ లీవ్స్. అది షును, అది అరబికులు. ما في. هذه جاي guava. ఈ చెక్క చూడు బాగా ఉన్నది, మూట కట్టి పెట్టినారు. What leaves is? అయితే మసాలా పౌడర్ అది పొద్దున, అదే మధ్యాహ్నం పారేసిన కదా చెక్క, గుడలు తగిలించుకునేది, అది కావాలంట. ప్లాస్టిక్ది కానీ లేదంటే స్టీల్ది కానీ ఏదో ఒకటి. అవి ఆడ దొరుకుతాయి ఎత్తకాలం. ఓ అమ్మ, ఈ చూడు స్వామి లాలీపాప్లు ఎంత ఉన్నాయో. ఒకటి నా తలకాయ ఎంత ఉన్నాయా. అవి ఆడుంటాయో. ఇక్కడైతే ఐరన్ కానీ స్టాండ్లో గుడల్టీ కలిసి మిన్ని ఎంసీ. ఓకే, ఈడే పెట్టేసి పోయేది బెస్ట్. బండి ఇక్కడ పెట్టేసిన పార్కింగ్లో. అదే ఏడుంటాయో, ఏడెత్తకాల. చెక్కదే కావాలంట, చెక్కది ఇరిగిపోతాయమ్మా అంటే నేను అందుకే ఇనపది కానీ ప్లాస్టిక్ది కానీ తీసుకున్నావు. కానీ ఏడుంటాయి ఈడ. ఆఫీ అడుగుదాం. లే మాఫీ ఏడే కానీ దొరకలా. ఇంటికి అయితే పోతున్నాము. హోమ్ సెంటర్లో అయితే దొరుకుతుంది అది అటాడన్నీ. ఇక్కడ ఆడే కానీ లేదు, ఒక్క అంగడి లేదు అమారిగా సామాన్లు దొరికేది. చెక్క సామాన్లు కానీ ఏరేదైనా కూడా లేవు. గుడలు తగిలించుకునేవి, గుడలు ఆరేసేటి ఉన్నాయి. మళ్ళీ పోతా చూద్దామని చెప్పి ఇంకొక షాపింగ్ మాల్కి అయితే వచ్చినాము. మీరా మార్ట్ అంట. దీంట్లో చూద్దామని, ఎందుకంటే ఇక్కడ కుర్చీలు గుడలు తగిలించుకునేవి కూడా ఇక్కడ చూశాను నేను, కనపచ్చింది. దీంట్లో పోయి చూద్దాం. ఇక్కడైతే ఉంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఉన్నాయి కింద. పైన షర్ట్లు కూడా పెట్టినారు, షర్ట్లు ఏలాడి తీసినారు. ఈడైతే ఉంటుంది ఖచ్చితంగా. చూద్దాం. చాలా పెద్ద మొహలు కానీ ఇది ఫస్ట్ టైం వచ్చేది. ఇది ఈ ప్లేట్లు ఇది అంత చిన్న సగీర్. شوف مني فوق وين شلون نروح فوق. هذا جو اب دير هذا داون. ఓయ్ అమ్మ, ఇంత పెద్దది స్వామి, చాలా పెద్దది. మూటలు పెట్టినారు. షూఫ్ మిన్ని షూఫ్ సిస్టర్ అదా షూఫ్ మిన్ని దొరికేసిందిలే. ఇది స్వామి వాళ్ళు అంది కదా మొత్తము.
బాబా దా షూఫ్ هذا قدام ఇది شوف هذا كويس ديزاين هذا ما ఏంది ఇన్ని ఉన్నాయి సమయ هذا كشف لا لا مو لا 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 مو هذا كويس మయ్యా దొరికినాయి సమయటం మళ్ళా పోకుండా చూడ ఏ అది తెగిలా షూఫ్ ఏ తెగిలా ఎంత ఇది 30.95 అలాలలో అన్నీ అంతే సేమ్ ఇది ఓయమ్మ ఇది రేట్ ఎక్కువ రేట్ తక్కువ ఎక్కువ ఇది 39 కదా ఇది వచ్చి 59 هذا ليش واجد فلوس هذا واجد فلوس هذا كم هذا 69 هذا واجد هذا 59 ايه هذا 69 هذا شيل هذا ما في تاني كويس هذا ممكن في باكس أو شيء كده. బాక్స్ మా అదృష్టం ఈ టీపై బలం ఎంత రేటు చూడు స్వామి 621 కానీ ఇది వచ్చి రేట్ ఎక్కువ కానీ 79 అంట ये भी आधा ब्लैक सा ये अल्लाह బ్లాక్దే ఫిక్స్ అయిపోయింది బ్లాక్దే నల్లదే కావంట ఖరీదు బాగా నచ్చింది తెల్లవాళ్ళకి ఖరీదు నచ్చుతాయి నల్లవాళ్ళకి తెల్లది నచ్చుతాయి నాకు ఆ తెల్లది నచ్చింది ఏమో అది నచ్చల సరేలే షేల్ ఆదా ఓకే ఫుల్ నెప్స్ ఈ కుర్చీలు చూడండి గేమ్ ఆడే వాళ్ళకి బాగున్నాయి ఈ వైట్ బాగున్నాయి ఈ ప్లాస్టిక్ అది సున్ను అది కుళ్ళు ప్లాస్టిక్ కాదా ఓ అన్న చూపుతా అది కుళ్ళు ఒరిజినల్ Plastic. అన్నీ ప్లాస్టికే పైనుంచి లుక్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది 7 లైట్లు ఈ పక్కన్నీ ప్లాస్టిక్ సామాన్లు ఎలక్ట్రానిక్ సామాన్లు ఉన్నాయి ఈ పక్కన్నీ ఇత్తర్లు స్ప్రేలు షాంపూలు అవి ఉన్నాయి ఓహోహో ఇంజనీర్ అట్టే పెట్టుకోవచ్చిన తగులుకుంటాను నేను చక్కగా పెట్టింది తగిలింది నాకు తగులుతాను నేను ఇంగినా చూడు దాన్ని ఉంచకంట దీనిపై 39 రియాలు వేసినారు కానీ 25 రియాలకే ఇచ్చారు దీన్ని అంటే మన ఇండియా డబ్బులు 600 ఇది మేలు కదా చాలా బాగుంది కాకపోతే ఇది కింద అడుగు ఉండదు కదా ఇది వచ్చి మట్టిది కానీ కింద కొట్టినామంటే గట్టిగా ఇరిగిపోతుంది అదే సిమెంట్ది పైన అంతా ఇనుమే అయినా 25 రియాలు ఉంటే చాలా మేలు బాగుండదు 600 దొరికేసింది కార్లో సరిపోలేదు చూడు ఎట్ట పెట్టాము పెట్టాము దాన్ని మళ్ళీ ఆమె పట్టుకునింది ఏ చేయాలా వెనక డిక్కీలోంచి దూర్చిన దాన్ని బయట లైట్లు లేవని మేడం ఫోన్ చేసి లైట్లు తగ్గి వెంకి వచ్చి అని లైటింగ్ లేదు ఇప్పుడే వచ్చినాము ఈ పని అయిపోతే ఈ లైట్లు బిగించేది ఆరిపోయినాయిలే నీళ్ళన్నీ ఆరిపోయినాయి తగిలిచ్చేస్తా పని అయిపోతుంది దానికి తగిలిచ్చేసిన చూద్దాం ఏమవుతుందో ఏమని చెప్తావాలని వాళ్ళ అదలం సో ఆన్ నో ఓకే 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 దిగిగా కళ్ళి ఆన్ ఇంత పౌడర్ అంతా ఉంది మిగిలింది కానీ ఇదంతా పౌడర్ అయింది దీనికి వచ్చింది అద్దానికి వచ్చింది ఇదంతా ఈ ఒక్క రాలిపోయిందంతా ఎట్టోలే తగిలిచ్చేసినాం చిన్నగా పెరిగినాము తగిలిచ్చేసినాం అయిపోయిన తర్వాత రాత్రి తినడానికి కప్షా ఒక రో ఇచ్చింది అట్టే ఈ స్ప్రింగ్ రోల్ ఇచ్చింది ఏ తినడానికి రాత్రికి మనం ఏం చేసుకోవాలా ఇది తినేస్తాం ఈ కప్షాలోకి ఆ టమాటా కూర ఇచ్చింది ఆ టమాటా కూర నేను తిన్నాను కానీ తీసుకున్నా
వద్దంటే బాగుంటుందని. ఏ రోళ్ళు ఈ చికెను లేకపోతే ఏమో తెలియదు, చల్లగా ఉన్నాయి అయితే. ఇది అన్నం. నిన్న పెట్టిన వీడియోలో 2 సార్లు పేమెంట్ వేసినా కదా వేరే వాళ్ళకి పొరపాటున, రెండోసారి ఎంత వేసినానో కామెంట్ చేసేయండి. సో మొత్తానికి ఈరోజు డ్యూటీలు అయితే అయిపోయినాయి. తోఫిక్ భాయ్ నేను ఇద్దరం వచ్చి చెత్త పారేసినాము. ఇది ఒక డ్యూటీ ఉంటుంది అనమాట సాయంత్రం పూట. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.